రాబోయే తరాల కోసం కూడా సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని ఆర్థిక మంత్రి కేశవ్ అన్నారు. ప్రజల బాగు కోసం ఆయన నిరంతరం తప్పిస్తూ ఉంటారంటూ బడ్జెట్పై చర్చకు సమాధానంలో భాగంగా ఆయన ఒక ఉదాహరణను వివరించారు. మన కోసం కష్టపడే నాయకుడు ఎవడు, తన కోసం తాను బాగుపడేదానికి కష్టపడే నాయకుడు ఎవడు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా తేడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ తరం కోసం కాదు, రేపు రాబోయే తరం కోసం కూడా కష్టపడుతున్నాడు అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఆయన మొన్న దావోస్ వెళ్ళాడు అధ్యక్ష. దావోస్ వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఎట్లా సాగింది? ఇక్కడ రాత్రి 9:30 దాకా రివ్యూలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండి అవన్నీ అటెండ్ చేసి రాత్రి 9:30 దాకా ఇక్కడ పెట్టుకుని నైట్ 1:30కి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అధ్యక్ష. తిరిగి 9:30కి ఆయన 8:30కి రావాల్సిన ఫ్లైట్ ఆయన హైదరాబాద్లో 9:30కి దిగింది. 10:30కి ఆయన విజయవాడ దిగారు అధ్యక్ష. 11 o'clockకి ఆ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీట్ ఉంది అధ్యక్ష. నేను సీఎం సెక్రటరీ గారికి చెప్పాను, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను, సీఎం గారు కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు 1 గంటకి అంటే, లేదు నేను వస్తానన్నారు అధ్యక్ష. సరే 11:15, 11:10 కంతా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇంత పెద్ద వాల్యూమ్ అధ్యక్ష అది. సరే ముఖ్యమంత్రి గారు ఊర్లో లేరు కాబట్టి బాధ్యత మన నెత్తిన పడుతుందేమో అని రాత్రంతా కూర్చొని నేను చదువుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త హోంవర్క్ చేసి వెళ్ళాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి రివ్యూ స్టార్ట్ చేస్తే ప్రతి పేజీ అట్లా చూడగానే ఆ పేజీలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది అధ్యక్ష. మీటింగ్ అయిన తర్వాత సెక్రటరీని అడిగాను, సార్ ఎప్పుడు చదివారు ఇది? నైట్ ఫ్లైట్ మొత్తం కూడా చదువుకుని ఆయన డౌట్ వచ్చిన మార్క్ చేసి మళ్ళీ నన్ను అడిగారు. ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? వాట్ ఈస్ ది నీడ్? 9 గంటల ప్రయాణంలో జెట్ ల్యాగ్లో ఇన్ని మీటింగుల తర్వాత ఇక్కడ పడుకోకుండా నా రైతులకు ఏం చేస్తున్నారు, మహిళలకు ఏం చేస్తున్నారు, యువకులు, ప్రతి పేజీ మీద ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. లైవ్లో ఉంది అధ్యక్ష ఇది. ప్రతి పేజీ మీద ఒక ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మేమేదో బ్రహ్మాండంగా చదివేసుకున్నాం అనుకునేటువంటి మాకు ఆయన చేసినటువంటి వర్క్ను చూసిన తర్వాత ఒక్కసారి ఈ బుక్ ఒకసారి చూడాలి అధ్యక్ష. సభకు కూడా ప్రజలకు కూడా తెలియాలంటే ఒక కష్టపడే వ్యక్తి. ఇవాళ వీళ్ళు ఏదో చెప్తారు దావోసుకు పోయి 4 సంతకాలు. నో అధ్యక్ష, దావోసుకు పోయి ఒక్కరోజుతో సంతకాలు పెట్టేది కాదు అధ్యక్ష. దావోస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం. రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలు, భవిష్యత్తులో ప్రపంచం ఎటుపోతుంది అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ మార్కెటింగ్కి. ఒక వ్యవస్థ మార్కెటింగ్ డీల్గా రూపొందాలి అని అంటే అధ్యక్ష ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రాష్ట్రం గురించి, ఆ తర్వాత నమ్మకం రావాలి, ఆ తర్వాత డీల్ వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఆ అవేర్నెస్, ఇవాళ వరల్డ్ బెస్ట్ మార్కెటర్ మనకున్నాడు ఈ రాష్ట్రానికి అనేటువంటిది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రం కోసం తపన పడేటువంటి లీడర్ ఒకవైపు ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద నలిపేసేటువంటి నాయకత్వానికి తేడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.